షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులారా, ఎవరమైనా మన సొత్తు అనగా దొంగలు వచ్చి మన ఇంటి మీద పడి మన బంగారమునో మన వెండినో లేక విలువైన వస్తువులను దోచుకెళ్ళారనుకోండి, పర్వాలేదని మౌనంగా ఉంటామా? ఉండం కదా. మరి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం. అదేవిధంగా బిడ్డలు, చిన్న బిడ్డలను కిడ్నాప్ చేశారనుకోండి, ఎవరన్నా ఏ తల్లిదండ్రులైనా వారి బంధువులు మౌనంగా ఉంటారా? మరి అనేక విధంగా సెర్చ్ చేస్తారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. అదే విధముగా బిడ్డలారా, మనం ఆయన సొత్తైన మనము అపవాది చేత అపహరించబడుతుంటుంటే, మన విరోధి అయినా మన సాతానుడైనా అపవాది యొక్క ఊబిలోనికి వెళుతుంటుంటే, మరి పరలోకపు తండ్రి ఎంత నొచ్చుకుంటాడు? పరలోకపు తండ్రి ఎవరికి కంప్లైంట్ చేస్తాడు? ఈ దినమున మనం చూసుకుందాం కృపావాక్యము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. మీరు ఎలోహిము ఆలయమై ఉన్నారనియు ఎలోహిము ఆత్మ మీలో నివసించుచున్నదని మీరెరగరా? మనం ఏమై ఉన్నామట? ఆయన ఆలయమై ఉన్నాము. మనలో నివసిస్తున్నది ఎవరు? ఆయన యొక్క ఆత్మ. కాబట్టి పరిశుద్ధాత్మకు నివాసయోగ్యంగా ఉండాల్సిన మన దేహాలు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన మనము, మరి మన దేహాలను, మన హృదయాలను మరి పరిశుద్ధాత్మ కాకుండా పరిశుద్ధాత్మకు విరోధి అయిన అపవాది యొక్క ఆత్మ చేత నింపబడితే అపవాది సంబంధమైన పనులే చేస్తాం కదా, అపవాది సంబంధికులతోనే స్నేహం చేస్తాం కదా. మరి ఆయన అప్పుడు మన నిమిత్తమై కార్చిన రక్తము కానీ, మన నిమిత్తమైన పెట్టిన ప్రాణము కానీ అదంతా నిష్ప్రయోజనము కదా. ఆయన వెలపెట్టి క్రయధనము చెల్లించి మనల్ని కొన్నాడు, మనలను తన సొత్తుగా చేసుకున్నాడు. మనము ఆయన సొత్తు తప్ప, మన దేహాలు ఆయనకు ఆలయముగా ఉండాలి తప్ప అపవాది సొత్తుగా మనము అపహరించబడకూడదు. మనం ఆయన సొత్తుగా ఉన్నప్పుడు రాజులైన యాజక సమూహముగా ఆయన రాజ్యమునకు మనం వారసులమవుతాము. ఈ పవిత్రమైన హృదయాలు కలిగి ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మను కలిగిన వారమై పవిత్రమైన ఆలయాలుగా మన దేహాలు ఉన్నప్పుడు, ఈ పవిత్రమైన దేహాలైన ఈ ఆలయాలు, ఈ దేహాలు ఆ పరిశుద్ధాత్మునితో కలిసి ఆయన రాజ్యమును స్వతంత్రించుకుంటాము. ఆయన నిత్య రాజ్యమును స్వతంత్రించుకుంటాం. అపవాదికి నియమించబడిన అగ్నిగుండము నుంచి తప్పించబడి, నిత్యాగ్నికి తప్పించబడి యుగయుగములు మన నజరేయుడైన యెహోవా మెస్సీయాతో మనము ఆయన ముఖము చూస్తూ, ఆయనను స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన సముఖంలో మనము గడుపుచూ ఉంటాము. ఆ విధముగా ఈ మన దేహాలను పరిశుద్ధాత్మకు నివాసయోగ్యంగా కాపాడుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవును నాయన, ఈ దేహాలు మీకు ఆలయాలుగా ఉండాలని, పరిశుద్ధాత్మకు నిలయాలుగా ఉండాలని మీరు మాతో ఈ ఉదయకాలం పలికిన మాటలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యెహోవా మెస్సీయా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరమ తండ్రి, మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యెహోవా మెస్సీయా వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.